ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఏవైతే బీటెక్ కాలేజెస్ ఉన్నాయో, సో వీటి గురించి డీటెయిల్‌గా తెలుసుకుందామనమాట. సో ముందుగా వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2 ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు. సో సెషన్ 1 ఆల్రెడీ అయిపోయింది జనవరిలో. సెషన్ 2 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఏప్రిల్‌లో. సో ఇంకా కొద్ది రోజులే ఉంది. ప్రిపరేషన్ అయితే బాగా కొనసాగించండి. అండ్ అలాగే ఎవరైతే ఈ యొక్క బోత్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ జోసా అండ్ సీసాట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవి తెలంగాణలో ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటివి అనేది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ మోస్ట్ కాలేజెస్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామనమాట. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా ఎలా ఉన్నాయి కాలేజెస్? వీటి ర్యాంకింగ్ ఓవరాల్‌గా ఎంత? తెలంగాణలో ఎంతుంది? అని చెప్పేసి మనమైతే వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైతే పేరెంట్స్ గనుక చూసుంటే మీ మీ యొక్క మీ యొక్క పిల్లలకి ఒక మంచి లైఫ్ గనుక మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక డెఫినిట్‌గా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టాప్ కాలేజెస్ ఏవి? దట్ టూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా ఏవున్నాయి అనేది తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైతే పేరెంట్స్ గనుక చూస్తుంటే ప్లీజ్ ఈ యొక్క వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ అయితే చేయండి. Friends, లిస్ట్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్డ్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ బేస్డ్ ఆన్ 2025 ర్యాంకింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము. చూసుకోండి కావాలంటే. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఉన్నటువంటి కాలేజ్ ఏది అంటే ఇక్కడ చూడండి ఐఐటీ హైదరాబాద్. ఇది వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే గనుక దీని యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 8 ఉందన్నమాట. 8 ఉంది. ఇది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఓవరాల్ తెలంగాణలోనే ఇది టాప్ కాలేజ్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ జేఈఈ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి అడ్వాన్స్‌కి సంబంధించింది. ఎందుకంటే ఐఐటీ కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్ వస్తదన్నమాట ఇందులో. 982 అన్నమాట దీని యొక్క కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ గనుక చూస్తే. ఈ ఇయర్ అయితే ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 అయితే ఏసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో వచ్చింది ఏంటి అంటే ఎన్ఐటీ వరంగల్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఓవరాల్ ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే 21 అన్నమాట. ఆల్ ఓవర్ అంటే ఐ మీన్ టోటల్‌గా ఉన్నటువంటి సెంట్రల్ లెవెల్‌లో ఉన్నటువంటి అన్నింటికన్నమాట. సో, 21 ఈస్ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫర్ ఎన్ఐటీ వరంగల్. సో, దీని యొక్క జేఈఈ మెయిన్స్ 2024 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే చూసుకోండి ఇక్కడ. మీరు కనుక చూస్తే 3436 అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి గనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 47 అన్నమాట. ఇదొచ్చేసి మనకి థర్డ్ ప్లేస్‌లో ఉంది. టాప్ మోస్ట్ కాలేజెస్ అనేటువంటి మనం ఇప్పుడు చూస్తున్న లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది. దీని యొక్క జేఈఈ మెయిన్స్ 2024 కట్ ఆఫ్ గనుక చూస్తే 1582 అన్నమాట. ఓకేనా? ఫోర్త్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్నమాట. ఇక్కడ గనుక మీరు చూసుకున్నట్లయితే మనకి టోటల్‌గా ఆహ్, బిట్‌సాట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి దాని యొక్క కట్ ఆఫ్ చూస్తే 235 అన్నమాట. బిట్‌సాట్ ఓకే. తెలుసు కదా మీకైతే? అదే అనుకుంటున్నాను. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జేఎన్‌టీయూహెచ్ హైదరాబాద్. సో, దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి టీఎస్ ఎంసెట్ ఎవరైతే లాస్ట్ ఇయర్ రాసినారో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే 1399 ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ జేఎన్‌టీయూహెచ్ హైదరాబాద్. ఇదొచ్చేసి మన కూకట్పల్లిలో ఉంటుంది. సో, ఎన్టీఆర్ స్టాట్యూ పక్కన మీరు చూస్తే గనుక. సో, ఇప్పటివరకైతే మనం 5 కాలేజెస్ అయితే చూసాం. దట్ టూ జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, బిట్‌సాట్ అండ్ వచ్చేసి టీఎస్ ఎంసెట్‌తో కూడా మనకి ఇచ్చినటువంటి కాలేజెస్ అయితే ఇక్కడ చూసాం. అవే టాప్ కాలేజెస్ అన్నమాట ఇప్పటివరకు చూసినటువంటి 5 కాలేజెస్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నమాట. వీఎన్ఆర్ విజేఐటీ అంటారు. ఇదొచ్చేసి మనకి బాచుపల్లిలో ఉంటుంది. మనకి దీని యొక్క కట్ ఆఫ్ చూస్తే 2024ది టీఎస్ ఎంసెట్‌ది 11,350 అన్నమాట. మీరు గనుక చూసుకున్నట్లయితే. బివి రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐటీ అంటారు దీన్ని. ఇదొచ్చేసి మనకి ఇక్కడ సో, ఇది గూడా మనకొచ్చేసి నిజాంపేట్ రోడ్ బాచుపల్లిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజీఐటీ. ఇదొచ్చేసి మనకి దీనికొచ్చేసి టీఎస్ ఎంసెట్ 2024 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 27,354 ఉంది. ఇది ఇప్పుడు మనకి వచ్చేసి టాప్ మోస్ట్ కాలేజెస్ లిస్ట్‌లో ఉన్నటువంటి 8థ్ ప్లేస్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ ప్లేస్‌లో ఉన్నటువంటిది మాధురి వెంకట సుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజ్. ఇదొచ్చేసి మనకి దీనికొచ్చేసి టీఎస్ ఎంసెట్ 12,410 కట్ ఆఫ్ ఉందన్నమాట లాస్ట్ ఇయర్ పరంగా చూస్తే.
ఇలా గనుక మీరు చూసుకున్నట్లయితే ఇలా గనుక డెఫినిట్‌గా మీకైతే ఒక అనాలిసిస్ అయితే వస్తదనమాట. ఇక్కడ ర్యాంకింగ్ ఉంది, కాలేజ్ ఉంది. మాకెంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్‌లో వస్తదన్న అవగాహన ఒక 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 డేటా అయితే మీకు దొరుకుతుంది ఈ వీడియోతో. ఓకేనా? ఈ పక్కన చూసుకున్నట్లయితే గనుక ఫీ స్ట్రక్చర్ గూడా మీకు కనిపిస్తా ఉంటుంది. ఇంతే ఉంటుంది ఫీ స్ట్రక్చర్. ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకా తక్కువనే ఉంటుంది ఇంతకంటే. బట్ ఇంతకంటే మించదనమాట. ఓకేనా? 10థ్ ప్లేస్‌లో వచ్చేసి బీవీఆర్ఐటీ హైదరాబాద్. ఇదొచ్చేసి మనకి ఫర్ వుమెన్స్ అంటారు. ఇది గూడా మనకి నిజాంపేట రోడ్‌లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కోర్స్ ఇచ్చారు. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్నమాట. 32,561 ఈస్ టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ అయితుంది. మీరు చూసుకోండి. 11థ్ వన్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. దీంట్లో వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ గనుక చూసుకున్నట్లయితే మీకు కట్ ఆఫ్ వచ్చేసి 13,244 అయితుందన్నమాట. ఎంసెట్ కట్ ఆఫ్. 12థ్ ప్లేస్‌లో వచ్చేసి సీబీఐటీ టాప్ కాలేజెస్ మీకైతే తెలుసు ఇది. సో, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంసెట్‌లో చూసుకున్నట్లయితే 11,860 ఈస్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. 13థ్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఐఏఆర్‌ఈ ఇదొచ్చేసి మనకి ఇక్కడ దుండిగల్‌లో ఉంటుందన్నమాట. ఒకటే కాలేజ్ ఉంటుంది. చాలా చాలా పీస్‌ఫుల్ ఏరియా అది. అక్కడ గనుక చూసుకున్నట్లయితే బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ 15,033 ఈస్ ద కట్ ఆఫ్. అండ్ ఇది 13థ్ ప్లేస్‌లో ఉంది. 14థ్ ప్లేస్‌లో వచ్చేసి సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నమాట. ఇదొచ్చేసి మనకి ఇక్కడ ఏంటి మనకి చూసుకున్నట్లయితే కన్లకోయ విలేజ్‌లో ఉంటుందన్నమాట. మేడ్చల్‌కి వెళ్ళే దారిలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్యాంపసెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? చాలా పెద్ద క్యాంపసెస్ ఉంటాయిక్కడ. సో, ఇది 14థ్ ప్లేస్‌లోకి ఉందన్నమాట. అండ్ దీని యొక్క టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ చూస్తే 808 అన్నమాట. ఓకేనా? 15థ్ వన్ ఇదొచ్చేసి మనం చూసుకున్నట్లయితే భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ వుమెన్ అన్నమాట. ఇందులో గనుక మీరు చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ లాస్ట్ కట్ ఆఫ్ చూస్తే 17,407 అన్నమాట. 16థ్ వన్ వచ్చేసి కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి చూసుకుంటే వరంగల్‌లో ఉంటుంది. దీని యొక్క కట్ ఆఫ్ చూస్తే 52,723 ఫర్ బీటెక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? సెవెంత్ వన్ వచ్చేసి మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజ్. దీన్ని వుమెన్స్ కాలేజ్ అని కూడా అంటారు. ఇందులో గనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ వచ్చేసి 29,583 అన్నమాట. ఎంసెట్ కట్ ఆఫ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. 18థ్ వన్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నమాట. వీజీఐటీ అంటారు. ఇందులో గనుక చూస్తే డేటా సైన్స్‌కి చూస్తే కట్ ఆఫ్ వచ్చేసి 22,008 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి 19థ్ వన్ జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఫర్ ఇంజినీరింగ్ జగిత్యాల అన్నమాట. ఇదొచ్చేసి కొండగట్టు వెళ్ళే దారిలో ఉంటదన్నమాట. జగిత్యాల్. సో, ఇందులో గనుక చూసుకున్నట్లయితే మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చూస్తే 19,375 కట్ ఆఫ్ అయితుంది. 21 వచ్చేసి 20థ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి మనకి దీనికొచ్చేసి మనకి కట్ ఆఫ్ చూస్తే ఫర్ బీటెక్ డేటా సైన్స్ చూస్తే 99,540 అన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్ ర్యాంకింగ్స్ కూడా మీకైతే ఒక అవగాహన ఇస్తుంది. ఒక టాప్ 20 కాలేజెస్‌లో మాకు సీట్ వస్తది. ఇంతొస్తాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లో బిట్‌సాట్ ఇందులోనే కాకుండా మాకొచ్చేసి ఇప్పుడు ఎంసెట్‌తో కూడా ఇంత మంచి కాలేజెస్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇంకా చాలా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తేనే మీరు గ్రేట్ అని నేనైతే గ్రేట్ అనుకుంటాను. ఎందుకంటే ఇంత మంచి డేటా ప్రొవైడ్ చేస్తున్నప్పటికిని చాలా వ్యూస్ అయితే రావట్లేదు. అండ్ ఎవరైతే లైక్ చేయడం లేదు. మీరు ఎందుకు వ్యూస్ రావట్లేదు లేదంటే మీరు గనుక లైక్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్‌కి, మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళకి రెఫర్ అవుతుందన్నమాట ఈ యొక్క వీడియో. సో, దాంతో వ్యూస్ అనేవి ఎక్కువొస్తాయి. అలా అలా అయినప్పటికీ నేనైతే చాలా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతానన్నమాట. కొంచెం నాకు మోటివేటెడ్‌గా అనిపిస్తది. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హావ్ ఎ నైస్ డే.